రైతన్నలారా, బయోడీ వాడి మీ నేలను సారవంతంగా మార్చండి. వరి కోతల అనంతరం వరి మోడులను తగులు పెట్టకుండా మొదటి సాగు అనంతరం నీరు పెట్టి బయోడీని వెదజల్లండి. 7 నుండి 10 రోజుల్లో పొలంలో పంట వ్యర్థాలను, వృధా పచ్చిరొట్టని, పంట వృధాలను సేంద్రియ పదార్థంగా విచ్ఛిన్న ప్రక్రియ వేగవంతం చేసే హానిలేని మేలైన సూక్ష్మజీవుల సముదాయమే బయోడీ. వృధా వ్యర్థాలను కుళ్ళింపజేసి కర్బనం పదార్థంగా తయారుచేసి నేలను గుల్లబరుస్తుంది. నేల దమ్ము దుక్కి సమయానికి 10 రోజుల ముందు వెదజల్లినట్లే. తద్వారా పొలంలో 2 టన్నుల సేంద్రియ ఎరువు ఉచితంగా పొందండి. బయోడీ వలన నేలలో కర్బన్ శాతం పెరిగి ఎరువుల వినియోగం మెరుగుపడుతుంది. బయోడీ వల్ల రైతుకు, నేలకు, పర్యావరణానికి ఎంతో మేలు. కావున రైతన్నలారా, బయోడీని వాడి మీ పొలములో వృధా వ్యర్థాలను తగులబెట్టకుండా సేంద్రియ ఎరువుగా మార్చేసుకోండి. ఎరువుల సద్వినియోగాన్ని పెంచుకోండి. దమ్ముటానికి గడ్డి అందులో ఉంటాయండి. బుడగలు వచ్చేసి మూన బతకదండి. దానిలో మరి నెక్స్ట్ కర్రీ అంటే ఏముంటాయి లోపల? బుడగల కింద వచ్చేది, గ్యాస్ కింద వచ్చేది గడ్డి ఉంటాయి. దాని గురించి తగలబెట్టేసి ఇప్పుడు దున్నేసి మళ్ళీ నీళ్లు పెట్టి దమ్ము చేస్తాం. అంతేనా? ఇంకా పురుగుల కోసం? పురుగులు గట్ట కోసం కదండి. మూన బతకదండి. ఇది ఉందనుకోండి వేరు నడదు. గడ్డి కొలటం కోసమే మీరు తగలబెడతారు. అదే గడ్డి కుళ్ళిపోవడానికి మందు ఇచ్చారనుకోండి, తగలబెట్టకుండా ఆ జల్లి నీరు పెడితే గుజ్జు 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 అయిపోయి నేలలో కలిసిపోద్ది. అలాంటి మందు ఇచ్చారనుకోండి, వాడతారా? తగలబెట్టి ఇదేగా మూడంటే ఈ మొత్తం కుళ్ళిపోయి కింద వేరు కూడా కుళ్ళిపోయి మందు ఇచ్చారనుకోండి, ఈ తగలబెడతాం ఆపేస్తారా? పైగా కుళ్ళిపోవడం వల్ల లాభం ఏంటి తెలుసా? ఇదంతా కుళ్ళిపోయి ఎరువైపోద్ది. ఎరువైపోయి నేలలో కలిసిపోయి బాగా పనిచేస్తుంది. అలా అయితే మా పెట్టుబడి కూడా తగ్గింది కదా. వాడతారా అది? దాని పేరే బయోడీ అని కొత్తగా ఇస్తున్నాం. ఓనారా కంపెనీ వాళ్ళది, ఎరువుల కంపెనీ మాది. త్వరలో అది ఇస్తాం మీకు. తప్పకుండా దాన్ని వాడండి. నేలలోని సమస్యలను తగ్గించటానికి బయోడీ ఎలా సహాయపడుతుంది? బయోడీ సహజ సిద్ధమైన మేలైన బ్యాక్టీరియా సముదాయం కలిగి ఉంటుంది. ఇవి నేలలోని సమస్యలను తగ్గించటానికి ఉపయోగపడతాయి. బయోడీ నేల యొక్క బిగుతుదనాన్ని తగ్గించి దానిని చిల్లులు వదులుగా ఉండేలా చేస్తుంది. ఇలా వేసినందువల్ల మెరుగైన రీతిలో గాలి చొరబడడానికి వీలు కలుగుతుంది. నేలలో నీటిని నిలుపుకునే సామర్థ్యతను కూడా ఇది మెరుగుపరుస్తుంది. ఇది తిరిగి మొక్కల జీవన ప్రక్రియ మెరుగైన రీతిలో క్రమబద్ధీకరించేలా సహాయపడుతుంది. బయోడీ క్రమబద్ధంగా ఉపయోగించినట్లయితే నేల యొక్క క్షారతను తగ్గిస్తుంది. ఇది నేలలోని విషపూరిత అంశాలను తగ్గిస్తుంది. దీని ఫలితంగా మొక్క ఒత్తిడి లేకుండా ఉండగలుగుతుంది. ఒకసారి నేలకు కనుక చిల్లులు ఏర్పడితే తగినంతగా గాలి చొరబడడం జరుగుతుంది మరియు మెరుగైన రీతిలో నీటి లభ్యత కూడా ఏర్పడుతుంది. ప్రయోజనకరమైన సూక్ష్మ క్రిములు సంఖ్యను ఎక్కువ చేస్తుంది. నేలలోని సేంద్రియ పదార్థాలను మెరుగు చేయడంలో ఇది సహాయపడుతుంది. ఎకరానికి 2 కిలోలు సరిపోతుంది.